హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. ఈ వీడియోలో భారతీయ సమాజం నుంచి తెగ అనేటువంటి అంశం మీద ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ టాపిక్ మీద పూర్తి అవగాహన రావటం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా మాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉండటం అనేది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధించినది ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ 1 లూయిస్ హెన్రీ మోర్గాన్ అండి. ఈయన ప్రపంచంలోనే తొలిసారిగా గిరిజనుల జీవన విధానాలపై మొట్టమొదటిసారిగా పరిశోధించి ది ఏన్షియంట్ సొసైటీ అనేటువంటి గ్రంథాన్ని 1877లో ఈయన రచించడం అనేది జరిగిందండి. రెండవ ప్రశ్న, ట్రైబ్స్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 వెన్నెలకంటి రాఘవయ్య గారండి. సో ఈయన భారతదేశంలో గిరిజనులపై పరిశోధించి ది ట్రైబ్స్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఈయన రచించడం అనేది జరిగిందండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో గిరిజన తెగల లక్షణం కానిది ఏది అని ఇవ్వటం జరిగిందండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 వీరిలో బంధుత్వం అనేటువంటిది బలంగా ఉంటుంది అని ఇవ్వటం జరిగింది. సో ఇది సరైనదండి. ఎందుకంటే ఈ గిరిజన తెగలు ఏవైతే ఉంటాయో సో వీరి కుటుంబాలలో వీరి మధ్య బంధుత్వం అనేటువంటిది చాలా బలంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఆప్షన్ 2 అండి, సామాజిక జీవనాన్ని పంచాయతీలు నిర్ణయిస్తాయి అని ఇవ్వటం జరిగింది. ఆప్షన్ 2 కూడా సరైనదేనండి. ఎందుకంటే గిరిజన తెగలకు సంబంధించినటువంటి సామాజిక జీవన విధానానికి సంబంధించి అన్ని అంశాలు కూడా పంచాయతీల ద్వారా నిర్ణయించడం అనేది జరుగుతుందండి. అంటే ఉదాహరణకు ఈ గిరిజన తెగలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి దుస్తులు వారు ధరించాలి, ఎలాంటి సంస్కృతులను వారు పాటించాలి, ఏ దేవుణ్ణి వాళ్ళు పూజించాలి అనేటువంటి ఇలాంటి అనేకమైనటువంటి వారి యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పంచాయతీల ద్వారా ఆ తెగల యొక్క పంచాయతీ పెద్ద వాటిని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అలాగే ఆప్షన్ 3 అండి, బహిర్వివాహ పద్ధతి అమలులో ఉంటుంది అని ఇవ్వటం జరిగింది. సో ఇది గిరిజన తెగల యొక్క లక్షణం అయితే కాదు. ఎందుకు అంటే ఇది ఆదిమ తెగలకు సంబంధించినటువంటి లక్షణం కాబట్టి. అయితే ఈ బహిర్వివాహ పద్ధతి అంటే ఏమి లేదండి. ఒక వ్యక్తి తన యొక్క జీవిత భాగస్వామిని తన బంధువర్గం నుంచి లేదా తన సమూహాల నుండి కాక బయట నుండి ఎంపిక చేసుకునేటువంటి వివాహాన్నే బహిర్వివాహం అని పిలవటం అనేది జరుగుతుంది. దీనిని ఇంగ్లీష్‌లో ఎక్సోగామి అంటారండి. ఈ సాంప్రదాయం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే హిందూ సమాజంలో ఇది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అదే విధంగా ఆదిమ తెగలకు సంబంధించి అన్ని తెగలలో ఈ సాంప్రదాయం అటువంటిది ఉంటుందా అంటే కాదు. కొన్ని తెగల యొక్క లక్షణం మాత్రమే, అంటే కొన్ని ఆదిమ తెగలకు సంబంధించినటువంటి లక్షణం మాత్రమే ఇది. అలాగే ఆప్షన్ 4 ప్రతి తెగ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించడం గిరిజన తెగల యొక్క లక్షణం అని ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదేనండి. ఎందుకంటే ఈ గిరిజన తెగలు ఏవైతే ఉంటాయో వీరు ఎక్కువగా ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని వారు ఆ ప్రాంతంలోనే నివసించడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా ఒక అడవిలో వీరు నివసించేటువంటి వారు అయితే అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువుల నుండి ఎటువంటి అపాయము లేదా హాని అనేటువంటిది కలగకుండా వీరు ఒక సేఫెస్ట్ ప్లేస్‌ని ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించడం అనేది జరుగుతుంది. సో మనకు ఆప్షన్ 3 అనేటువంటిది గిరిజన తెగల యొక్క లక్షణం కాదు. సో ఇది ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, అత్యధిక ఎస్టీ జనాభా గల రాష్ట్రం ఏది అని ఇవ్వటం జరిగిందండి. అంటే శాతం పరంగా అత్యధిక ఎస్టీ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 మిజోరాం. అంటే మొత్తం 94.4%తో ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాం అండి. తర్వాత ప్రశ్న, అతి తక్కువ ఎస్టీ జనాభా శాతం గల రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. సో శాతం పరంగా ఎస్టీ జనాభా అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. మొత్తం 0.6%గా ఉండటం అనేది జరిగిందండి. తర్వాత ప్రశ్న, షెడ్యూల్డ్ తెగలను గుర్తించే రాజ్యాంగంలోని అధికరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 342వ అధికరణ. అంటే ఇక్కడ కొన్ని అంశాల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం కొన్ని వర్గాలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించడం అనేది జరుగుతుందండి. అయితే
ఆ కొన్ని అంశాలు ఏమిటి అంటే 1 ఆదిమ లక్షణాలు, 2 భౌగోళిక ఏకాంతం, 3 భిన్న సంస్కృతి అంటే ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, 4 ఆర్థిక వెనుకబాటుతనం ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని రాజ్యాంగంలోని 342 ప్రకారం కొన్ని వర్గాలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న గిరిజనుల్లో వెనుకబడిన నాగరికతకు, సౌకర్యాలకు దూరంగా ఉన్నటువంటి వర్గమేది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదిమ గిరిజనులు. అంటే గిరిజనుల్లోనే ఏవైతే మరింత వెనుకబడినటువంటి అలాగే నాగరికతకు, సౌకర్యాలకు సుదూరంగా ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో అటువంటి వర్గాలను ఆదిమ గిరిజనులుగా పిలవటం అనేది జరుగుతుంది. దీనినే ఇంగ్లీష్‌లో పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్‌గా పిలవటం అనేది జరుగుతుంది. ఈ పీటీజీలను 2013 నుండి పీవీటీజీలుగా అంటే పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్‌గా పిలవటం అనేది జరుగుతుంది. ఇవి మొత్తం 18 రాష్ట్రాల్లోనూ అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్‌లో కలిపి మొత్తం 75 పీటీజీలుగా గుర్తించడం అనేది జరిగిందండి. తర్వాతి ప్రశ్న క్రింది వానిలో ఆదిమ గిరిజనుల లక్షణం కానిది ఏది అని ఇవ్వటం జరిగిందండి. ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 ఏకరూప సముదాయం. అంటే వీరు చూడ్డానికి ఒకే రూపాన్ని పోలి ఉండటం అయితే జరుగుతుందండి. వీరి మధ్య ఎటువంటి భిన్నత్వం అనేటువంటిది ఉండకుండా అందరూ ఒకే రకమైనటువంటి ముఖ రూపాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఆప్షన్ 2 స్వల్ప జనాభా. అంటే ఈ ఆదిమ గిరిజనులు మిగతా జనాభాతో పోలిస్తే జనాభా పరంగా వీరు చాలా తక్కువ జనాభాను కలిగి ఉండటం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 3 తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం అని ఇవ్వటం జరిగిందండి. సో ఇది కూడా సరైనదేనండి. ఎందుకంటే ఈ ఆదిమ గిరిజనులు సాంకేతిక పరంగా చాలా తక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 4 లిపిని కలిగి ఉండటం అని ఇవ్వటం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ఈ ఆదిమ గిరిజనులు వారు ఎటువంటి లిపి అనేటువంటిది లేకుండానే వారి యొక్క జీవనాన్ని గడపడం అనేది జరుగుతుంది. కేవలం మాటల ద్వారానే వీరి యొక్క జీవన విధానాన్ని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న పీటీజీలను అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్‌లను అత్యంత వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన కమిషన్ ఏది అని ఇవ్వటం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 దేబార్ కమిషన్ అండి. ఈ కమిషన్‌ను 1960-61 కాలంలో ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ కమిటీ సూచించినటువంటి సిఫార్సులు ఏమిటి అంటే ఆదిమ గిరిజన తెగల యొక్క అభివృద్ధి మరియు సంరక్షణ గురించి ఇది సిఫార్సు చేయడం అయితే జరిగిందండి. తర్వాత ప్రశ్న గుహ ప్రకారం క్రింది వానిలో తెగల మండలం కానిది ఏది అని ఇవ్వటం జరిగిందండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 తూర్పు మండలం అండి. ఈ గుహ అంటే ఎవరో కాదండి. ఈయన భారతదేశంలోని తెగల భౌగోళిక విస్తరణ గురించి అధ్యయనం చేసినటువంటి మొదటి మానవ శాస్త్రవేత్త అండి ఈయన. ఈయన ఏం చేశాడు అంటే తెగల మండలాలను అంటే ట్రైబల్ జోన్స్ అంటాం కదండీ మనం. అటువంటి వాటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో మొదటిది ఉత్తర మరియు ఈశాన్య మండలం, రెండవది కేంద్ర లేక మధ్య మండలం, 3 దక్షిణ మండలం. ఇలా మన దేశంలోని తెగల మండలాలను 3 రకాలుగా ఈయన వర్గీకరించడం అనేది జరిగిందండి. తర్వాత ప్రశ్న గిరిజన రాజకీయ వ్యవస్థలో అధికార శ్రేణులలో లేని నాయకుడిని గుర్తించండి అని ఇవ్వటం జరిగిందండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 గుల్మికా. సో ఇక్కడ ఒక రాష్ట్రానికి ఒక రాజకీయ వ్యవస్థలో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి, ఆ తరువాత మంత్రులు, అలాగే ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు ఈ విధంగా ఎలాగైతే ఒక అధికార వ్యవస్థ అనేటువంటిది ఉంటుందో అలాగే గిరిజన రాజకీయ వ్యవస్థలో కూడా ఒక అధికార వ్యవస్థ అనేటువంటిది ఉంటుందండి. సో ఇందులో ఎలా ఉంటుంది అంటే ఒక రాజు ఉంటే వారి తరువాత తెగ నాయకుడు ఉండటం అనేది జరుగుతుంది. ఆ తరువాత ఉపనాయకుడు కూడా ఉండటం అనేది జరుగుతుంది. చివరిగా గ్రామణి అనేటువంటి ఒక అధికారుడు ఉండటం అనేది జరుగుతుందండి. సో ఇలా రాజు, తెగ నాయకుడు, ఉపనాయకుడు, గ్రామణి ఈ నలుగురి వ్యవస్థతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థనే గిరిజన రాజకీయ వ్యవస్థగా పిలవటం అనేది జరుగుతుందండి. ఇలా ఈ గిరిజన రాజకీయ వ్యవస్థలో లేనటువంటి నాయకుడు ఎవరు అంటే గుల్మికా అండి. తర్వాత ప్రశ్న క్రింది వాటిలో గిరిజన చట్టం ముఖ్య లక్షణంలో సరి అయినది గుర్తించండి అని ఇవ్వటం జరిగిందండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1
గిరిజన చట్టాలు బంధుత్వ ప్రాతిపదికపై ఏర్పడ్డాయి అని ఇవ్వటం జరిగింది. సో, ఇది సరైనదేనండి. ఎందుకంటే ఈ గిరిజన చట్టాలన్నీ కూడా ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని పుట్టడం లేదా బంధుత్వాలను ఆధారంగా చేసుకొని ఇవి ఏర్పాటు చేయటం అనేది జరుగుతుందండి. సో, ఇది సరైనది. అలాగే ఆప్షన్ 2 దోషి దేవుని పేరిట ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పాలి అని ఇవ్వటం జరిగిందండి. సో, ఇది కూడా సరైనదేనండి. ఎందుకంటే ఈ గిరిజన జాతి సమాజాలలో ఒక వ్యక్తి నిర్దోష లేదా అనేటువంటిది నిరూపించుకోవడం కోసం తాను 2 రకాలుగా పరీక్షించుకోవాల్సి ఉంటుందండి. అందులో మొదటిది నేరారోపణ చేసినటువంటి వ్యక్తి మరుగుతున్నటువంటి నీటిలో లేదా నూనెలో తన యొక్క చేతిని ముంచి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే అతడు ఎటువంటి గాయం పొందకపోతే అతన్ని నిర్దోషిగా ప్రకటించడం కూడా జరుగుతుంది. రెండవది దోషి దేవుని పేరిట ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పవలసి ఉండటం అయితే జరుగుతుందండి. ఇలా ఒక వ్యక్తి 2 రకాలుగా న్యాయం కల్పించడంలో రుజువు చేసుకోవాల్సి ఉండటం అయితే జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 3 గిరిజన చట్టంలో సివిల్ విషయాల కన్నా క్రిమినల్ విషయాలకు ప్రాధాన్యత ఎక్కువ అని ఇవ్వటం జరిగిందండి. సో, ఇది కూడా సరైనదేనండి. ఎందుకంటే ఈ గిరిజన చట్టాలన్నిటిలో కూడా సివిల్ విషయాల కంటే కూడా క్రిమినల్ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో, ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా సరైనవే కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 పై లక్షణాలన్నీ కూడా సరి అయినవే. తర్వాతి ప్రశ్న గిరిజనుల మత విశ్వాసాలలో సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్న అండి. ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 ప్రకృతి ఆరాధన విశ్వాసాలు అని ఇవ్వటం జరిగింది. ఇది సరైనదేనండి. ఎందుకంటే ఈ గిరిజనులు ఎక్కువగా ప్రకృతిని ఆరాధించడం అనేది వారి యొక్క మత విశ్వాసాలలో ప్రధానమైనదండి. అలాగే ఆప్షన్ 2 టోటెమిక్ విశ్వాసాలు ఇది కూడా సరైనదేనండి. ఈ టోటెమిక్ విశ్వాసాలంటే ఏమీ లేదండి. ఒక జంతువు గాని లేదా ఒక మొక్క గాని అలాగే ఏదైనా ఒక భౌగోళిక అంశం అయి ఉంటుంది అనేటువంటిది ఫ్రాన్స్‌కి చెందినటువంటి శాస్త్రవేత్త డుర్కెయిమ్ అనేటువంటి వారు అభిప్రాయపడటం అయితే జరిగిందండి. అంటే దీనర్థం గిరిజనులు ఎక్కువగా జంతువులని లేదా మొక్కలను పూజించారు అనేటువంటిది చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ 3 విగ్రహారాధన. గిరిజనులు ప్రకృతి తర్వాత అలాగే మొక్కలు, జంతువుల తర్వాత ఎక్కువగా ఆరాధించినటువంటి విశ్వాసం ఏమిటి అంటే విగ్రహారాధన అండి. అంటే వీరు విగ్రహాలను ఎక్కువగా పూజించేవారు. సో, ఇది కూడా సరైనదే. చివరిగా ఆప్షన్ 4 ఆధ్యాత్మిక విశ్వాసాలు అనగా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాలండి ఇవి. వీటిని గిరిజనులు ఎప్పుడు కూడా విశ్వసించలేదు. సో, ఇచ్చినటువంటి విశ్వాసాలలో గిరిజనులు విశ్వసించనిది ఏది అంటే ఆధ్యాత్మిక విశ్వాసాలు. సో, సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న ఇక్కడ కొన్ని తెగలు మరియు వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థల గురించి ఇవ్వటం అనేది జరిగింది. వాటిని సరైన వాటితో జతపరచండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 వేట. అంటే వేటను ప్రధాన వృత్తిగా కొనసాగిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి తెగ ఏమిటి అంటే ఆప్షన్ డి చెంచు అండి. ఈ చెంచు తెగవారు ఎక్కువగా వేటను ప్రధాన వృత్తిగా కొనసాగిస్తూ ఆదాయాన్ని ఆర్జించడం అనేది జరుగుతుంది. అలాగే ఆప్షన్ 2 గేదెలు. అంటే గేదెల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి తెగ ఏమిటి అంటే ఆప్షన్ సి బోటియా అండి. ఈ బోటియాకు చెందినటువంటి తెగ ఎక్కువగా గేదెల ద్వారా అంటే వాటి యొక్క పాలను అమ్మి ఆదాయాన్ని ఆర్జించడం అనేది జరుగుతుంది. అలాగే ఆప్షన్ 3 పోడు వ్యవసాయం. అంటే కొండలను చదునుగా చేసి వాటిని పంట భూములుగా మార్చి వ్యవసాయం చేయడాన్నే పోడు వ్యవసాయం అంటారండి. సో, ఇది ఎక్కువగా బైగా తెగలకు చెందినటువంటి ప్రజలు ఈ పోడు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం అనేది జరుగుతుంది. చివరిగా ఆప్షన్ 4 పశుపోషణ. అంటే మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు ఇలాంటి అన్ని రకాల పాడి పశువుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించేటువంటి తెగలు ఏమిటి అంటే ఆప్షన్ ఏ తోడా తెగలండి. సో, ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 1D, 2C, 3B అండ్ 4A అండి. తర్వాత ప్రశ్న క్రింది వాటిని జతపరచుమని ఇవ్వటం జరిగిందండి. అయితే క్రింద ఒకవైపేమో తెగల జాబితా అలాగే ఆ తెగలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క భాగస్వామిని ఏ విధమైన వివాహం ద్వారా ఎంచుకుంటారు అనేటువంటి జాబితాను ఇవ్వటం అనేది జరిగిందండి. సో, వాటిని సరైన వాటితో జతపరచండి అనేటువంటిది ప్రశ్న. సో, మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 అనాహుత వివాహం అండి. అంటే ఈ పద్ధతిలో స్త్రీకి ఎక్కువ అధికారాలు ఉండటం అనేది జరుగుతుందండి. అంటే ఇందులో ఒక అమ్మాయి తన ఇష్టం వచ్చిన అబ్బాయిని పట్టుదలగా వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ వివాహ పద్ధతి ఎక్కువగా ఏ తెగలో ఉంటుంది అంటే ఆప్షన్ 1 హో తెగలో ఉండటం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 2 ప్రయోగ వివాహం. దీనినే సామర్థ్య ప్రదర్శన పద్ధతి అని కూడా అంటారండి. అంటే ఇందులో కొన్ని అంశాలను పోటీగా ఉంచి గెలిచిన వారికి అమ్మాయిని ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఈ పద్ధతి ఎక్కువగా ఏ తెగలలో ఉంటుంది అంటే
బిల్ తెగలలో ఉండటం అనేది జరుగుతుందండి. అలాగే ఈ వివాహాలకు సంబంధించినటువంటి పోటీలను ఏ రోజున నిర్వహిస్తారు అంటే హోలీ పండుగ రోజున వీటిని నిర్వహించడం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ 3 పలాయన వివాహం అండి. అంటే అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమ జంట పారిపోయి లేదా లేచిపోయి వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా ఏ తెగలలో ఉంటుంది అంటే సవర అనేటువంటి తెగలలో ఈ వివాహ పద్ధతి ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఆప్షన్ 4 పరీక్షావధి వివాహం అండి. అంటే ఈ పద్ధతిలో ఎక్కువగా అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిని కొంతకాలం వారితో పాటుగా ఉంచుకొని అబ్బాయి తమ అమ్మాయికి తగిన వాడా కాడా అనేటువంటిది తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఎక్కువగా ఏ తెగలలో ఉంటుందంటే ఆప్షన్ 4 మణిపూర్‌లోని కూకీ తెగలలో ఇది ఎక్కువగా ఆచరించడం అనేది జరుగుతుంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 11, 22, 33 అండ్ 44 అండి. తర్వాతి ప్రశ్న గిరిజనుల ప్రయోజనం కోసం భారత రాజ్యాంగ షెడ్యూళ్లలో షెడ్యూల్డ్ ప్రాంతాలున్న రాష్ట్ర గవర్నర్కు అధికారాలిచ్చే షెడ్యూల్ ఏది అని ఇవ్వటం జరిగిందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 5వ షెడ్యూల్ అండి. అంటే ఏమీ లేదండి. ఈ భారత రాజ్యాంగ షెడ్యూల్లో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ద్వారా గిరిజనుల ప్రయోజనం కోసం తీసుకున్నటువంటి చర్యలలో భాగంగా రాష్ట్ర గవర్నర్కు ప్రత్యేక అధికారాలను ఈ 5వ షెడ్యూల్ ద్వారా కల్పించడం అనేది జరిగింది. తరువాత ప్రశ్న ఏ తెగలో మడకను స్పృశించడం అంటే తాకడం, అలాగే ఇంటికి పూరి కప్పడం మహిళలకు నిషేధాలుగా ఉన్నాయి అని ఇవ్వటం జరిగిందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 కరియా అండి. ఈ కరియా అనేటువంటి తెగలలో మహిళలకు నాగలిని తాకడం, అలాగే ఇంటి యొక్క పైకప్పును పూరించటం ఇటువంటి పనులకు మహిళలను నిషేధాలుగా విధించడం అనేది జరిగిందండి. తర్వాత ప్రశ్న క్రింది తెగలలో ఏ తెగలో చిన్న కుమార్తెకు ఆస్తి సంక్రమిస్తుంది అని ఇవ్వటం జరిగిందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఖాసీ అనేటువంటి తెగలలో చిన్న కుమార్తెకు ఆస్తి సంక్రమించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రశ్న క్రింది వాటిని సరిగా జత చేయండి అని ఇవ్వటం జరిగిందండి. అయితే కింద కొన్ని తెగల గురించి అలాగే అవి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల గురించి ఇవ్వటం అనేది జరిగింది. వాటిని సరైన వాటితో జతపరచండి అనేటువంటిది ప్రశ్న అండి. సో ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ గద్దీస్ అండి. అంటే ఇవి ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్లో ఈ తెగలు ఉండటం అనేది జరిగింది. అలాగే ఆప్షన్ 2 సవరలు. ఈ తెగ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించడం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ సి మహాదేవ్ కోలిస్. ఈ తెగ ఎక్కువగా మహారాష్ట్రలో నివసించడం అనేది జరుగుతుంది. అలాగే చివరిది ఆప్షన్ డి కమర్ అండి. ఈ కమర్ అనేటువంటి తెగ ఎక్కువగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నివసించడం అనేది జరుగుతుంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ A3, B1, C2 అండ్ D5 అండి. తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 335 కింది వాటిలో దేన్ని తెలుపుతుంది అని ఇవ్వటం జరిగిందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్సీలు ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ గురించి తెలపడం అనేది జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 335 ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించడం దాని గురించి మనకు చెప్పడం అనేది జరుగుతుందండి. సో గైస్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ప్రశ్న క్రింది వాటిని సరిగా జత చేయండి అనేటువంటిది ప్రశ్న అండి. అంటే ఇక్కడ జాబితా 1లో కొంతమంది శాస్త్రవేత్తల గురించి, అలాగే జాబితా 2లో వారు ప్రతిపాదించేటువంటి కొన్ని మతానికి సంబంధించినటువంటి వాదనల గురించి ఇవ్వటం అనేది జరిగింది. సో వాటిని సరైన వాటితో జతపరచండి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ మ్యాక్స్ ముల్లర్ అండి. అంటే ఈయన ప్రతిపాదించినటువంటి వాదం ఏమిటి అంటే ప్రకృతి వాదం అండి. అంటే ఈ మ్యాక్స్ ముల్లర్ ప్రకారం ప్రకృతిని ఆరాధించడమే మతం యొక్క ప్రారంభానికి దశ అనేటువంటిది ఈయన చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ఏ తెగ ఎక్కువగా ఈ ప్రకృతిని ఆరాధించడం జరిగింది అనేటువంటిది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఉదాహరణకు సంతాల్, ముండా, హో, బిర్హార్ అనేటువంటి ఈ 4 తెగలు కూడా భూమాతను పూజించడం అనేది జరిగింది. అలాగే గారో తెగలు సంబంధించినటువంటి జాతి వారు సూర్య చంద్రులను అలాగే నక్షత్రాలను పూజించడం అనేది జరిగింది. చివరిగా తోడా మరియు కోయా అనేటువంటి తెగలు సూర్యుడిని పూజించడం అనేది జరిగిందండి. అలాగే ఆప్షన్ బి ఈబి టైలర్. ఈయన ప్రతిపాదించేటువంటి వాదం ఏమిటి అంటే ఆప్షన్ 1 సర్వాత్మవాదం అండి. అంటే ఈ సర్వాత్మవాదం ప్రకారం ఆత్మను నమ్మడం అనేది అన్ని మతాలకు మూలం అని ఈయన చెప్పడం అనేది జరిగింది.
అంటే శరీరం నుండి ఆత్మ విడిపోవడాన్నే మరణంగా భావించేవారు అని ఈయన ఈ సర్వాత్మవాదం ద్వారా మనకు చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈయన రాసినటువంటి గ్రంథం ఏమిటి అంటే ప్రిమిటివ్ కల్చర్ అనేటువంటి గ్రంథాన్ని 1871లో ఈయన రాయటం అనేది జరిగిందండి. తర్వాత ఆప్షన్ సి ఎమైల్ దుర్కిమ్. ఈయన ప్రతిపాదించేటువంటి వాదం ఏమిటి అంటే ఆప్షన్ 2 టోటెం వాదం అండి. దీనినే టోటెమిజం అని కూడా అంటారు. ఈ దుర్కిమ్ అభిప్రాయంలో ఈ టోటెం వాదం అనేటువంటిది మతం యొక్క మొదటి రూపంగా ఈయన భావించడం అనేది జరిగిందండి. ఈ టోటెం అంటే ఏమి లేదండి. ఒక జంతువు గాని లేదా ఒక మొక్క గాని లేదా ఏదైనా ఒక భౌగోళిక అంశం అయి ఉంటుంది అని ఈయన అభిప్రాయపడటం అయితే జరిగింది. ఉదాహరణకు ఒరాన్ తెగలలో పులి, పులి తల, పులి తోక అనేటువంటి టోటెం పేర్లుగా ఉండటం అనేది జరిగిందండి. చివరిగా ఆప్షన్ డి ఆగస్టు కామ్టే. ఈయన ప్రతిపాదించేటువంటి వాదం ఏమిటి అంటే ఆప్షన్ 3 ఫెటిసిజం అండి. ఈ ఫెటిసిజం అనేటువంటి పదం పోర్చుగీసు భాషకు చెందినటువంటి పదం నుండి ఆవిర్భవించడం అయితే జరిగిందండి. అయితే దీనికి అర్థం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ అనగా కృత్రిమం అనేటువంటి అర్థాన్ని ఇవ్వటం అనేది జరిగింది. దీనిని ఆగస్టు కామ్టే గారు తన మత పరిణామం భావనలో ఉపయోగించడం అయితే జరిగింది. ఫెటిసిజం అనగా ఏదైనా ఒక వస్తువుకు అలాగే మానవుడు తయారు చేసినటువంటి వస్తువుకు మానవాతీత శక్తులు ఉన్నాయని నమ్మడం దీని యొక్క భావం అండి. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ A4, B1, C2 అండ్ D3 అండి. సో గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్‌గా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.